Hi-Fi go to class. Hi, Nana. వాళ్ళకి కష్టమైందని చాలా అర్థం కాదు అంటే మాస్టర్ గారు చూసుకోరు. నాకు కూడా ఆయన మాస్టర్ గారు తెలుసా, బాగా చదవాలి, బాగా చదువుకోవాలి. ఆల్ ది బెస్ట్. మీటింగ్లో వేస్తాను. కొంచెం ప్లీజ్. Yeah. This is PT. This activity. This is the stage come activity.
సీరియస్గా ఉన్నాను. స్మైల్ డెఫినెట్. గుడ్, బాగా చదవాలి. డ్రెస్ బాగుందా, బట్ట బాగుందా, గాలి ఆడుతుందా, అంత చోట పడుతుందా? గుడ్. స్టైలిష్ కాలేజ్ చేయించుకున్నారా? అమ్మ చేయించిందా? అమ్మ పుట్టిందా, అమ్మ బయట చేయించిందా? స్మార్ట్ ఉన్నారా? అమ్మ నాన్న ఏం చేస్తారు? గోల్డ్ వర్కరా? ఏం వర్క్ చేస్తారు గోల్డ్లో? ఆల్ థింగ్సా? అంటే ఫినిష్డ్ ప్రోడక్ట్ కూడా తయారు చేస్తారా? ఆయన దేంట్లో పర్ఫెక్ట్ బుక్లు చేస్తారా? ఇయర్ రింగ్స్ బుక్లా ఆర్ స్టడ్స్? స్టడ్స్. నా మంగళగిరి కాన్స్టిట్యూన్సీలో కూడా చాలా మంది స్వర్ణకారులు ఉన్నారు, అందుకే నాకు ఐడియా. మీటింగ్ కదమ్మా, అమ్మ నాన్న వచ్చారా, నువ్వు ఒక్కరు వచ్చావు? కంఫర్టబుల్గా ఉందా? సాక్స్, ఈ యూనిఫామ్ ఎలా ఉంది? గాలి ఆడుతుందా? బాగా చదవాలి, జాగ్రత్తగా బాగా. అది మీతో పోడియము అది పెడితే కన్వీనియంట్ ఉంటుందా? మిగతా స్కూల్స్లో కూడా పోడియం ఇస్తే బాగుంటుంది అనిపిస్తుందా? బ్యాక్ ఎక్కువ ఇబ్బంది లేకుండా పంపిస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. బాగా చదవాలి, స్టడీ దాన్ని. ఈ మెటీరియల్స్ అని మీరు స్టాండర్డైజ్ చేశారమ్మా, చార్ట్ మెటీరియల్స్ అని. ఏ క్లాస్? సెవెంత్. ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి సెవెంత్ క్లాస్? 3 సెక్షన్ ఫుల్ అయిపోయింది. బాగా చదువుతున్నారు, బాగా చదవాలి.
Gratitude. Good morning. How they feel. ఓకే గ్రాటిట్యూడ్ అంటే అర్థం తెలిసిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? వాట్ డస్ గ్రాటిట్యూడ్ మీన్? గ్రాటిట్యూడ్ అంటే సంథింగ్ వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్. అంటే ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చామంటే మన జీవిత ప్రయాణంలో చాలామంది త్యాగాలు ఉంటాయి, వాళ్ళని గుర్తించేదానికి. ఇప్పుడు నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే ప్రధానమైన కారణం మా తల్లి. తల్లి చిన్నప్పుడు రెండు కొట్టేది, చదవపోతే కొట్టేది, తినకపోతే కొట్టేది, తప్పు చేస్తే కూడా కొట్టేది. అంటే డిసిప్లిన్ నాకు నేర్పించింది. బాగా చదవాలి, పైకి రావాలి నేర్పించింది. సో గ్రాటిట్యూడ్ అన్న పదం దానికి. మీరు ఏ క్లాస్? 7th క్లాస్ వచ్చేది కదండి. మిగతా వాళ్ళందరూ 8th? 8th. ఆల్ ది బెస్ట్. బాగా చదవాలి. You go that side. All these are classrooms. Dance in Yoga Valley. బాగా చదవాలి. Yes, prepare a question. Then what's the question? Very, very good question. ఎడ్యుకేషన్ ఉంటే సెన్స్ ఆఫ్ పర్పస్, లాజికల్ థింకింగ్ అనేది వస్తుంది. నేను బలంగా నమ్మేది పేదరికం నుంచి బయటకు రావడం రెండు మార్గం. ఒకటి ఎడ్యుకేషన్, ఇంకోటి ఇమిగ్రేషన్. ఇమిగ్రేషన్ అంటే ఇక్కడ దేశాలు వెళ్ళి పనిచేస్తాం. చదువు బాగా చదువుకుంటేనే మనకు బయటకు రావచ్చు, మంచి ఉద్యోగ అవకాశం వస్తే తద్వారా మన కుటుంబాలను మార్చవచ్చు. ఇంకా కొంతమందిని కంపెనీలు కూడా స్టార్ట్ చేయొచ్చు. మంచి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి, చాలా మందికి ఉద్యోగాలు, వాళ్ళ జీవితాలు మార్చు. ఓకేనా నిక్? బాయ్. డీజే నిక్. Very good morning, sir. వెరీ గుడ్ మార్నింగ్. పేరేంటమ్మా? My name is Prashant from grade 9B section. I would like to discuss about robotics and computers. It develops critical thinking and problem-solving skills. It encourages creativity and innovations. Promotes STEM education and literacy. We are very happy that robotics are in our country. Thank you, sir. Come show me what are the kits here. Sir, which can be done whatever you want, sir, like cars, robots. You have the motors, Yes, sir. wheels. And here are those electronics, That's all right. motors, chips. Is it battery pack? Huh? The battery. We should assemble and give them programming, sir. Okay, you can also program. Yes, sir. We have trained the computer teacher. Do it. Teach them manual method. And that's the affirmation stage. Central Board of Secondary Education also, made it compulsory, except for the affirmation stage.
Work hard, dream big. Irfan. Work hard, dream big. We go to the hydroponics. Yeah, then. What's that? Okay. Hi. Good morning. Very good. My name is Pratha. What is happening here? This is hydroponic lab, sir. Also called polyhouse. Here four types of hydroponics. This is flat and this is marking flat. This is A-type hydroponics. And this is A-type hydroponics. A-type hydroponics. The shape contains A as an apple. A type. Yes, sir. Ah, because of this way. Because it's like this. Ah, okay. And then this is what? That is flatbed hydroponics. That's better. That is not soil, sir. Yeah. That is cocoa. Cocoa pitter. Cocoa pitter. The main concept of hydroponics is growing plants in water. So, what are you growing here? Palak. Come. Show me what is that?
how do you choose? What kind of books? We have historical books, we have story books, we have curriculum. కట్ చేయి ఏనా దగ్గర రామ్మా దగ్గర రండి మీ పేరు గారు రండి వెరీ గుడ్ పెట్టేస్తలేదు కంగారు
ఈ యొక్క విఆర్ హై స్కూల్ కానీ ఈ విఆర్ కళాశాల కానీ మా జీవితంలో మరుపురాని మధురమైన బంధం. ఇదే విఆర్ హై స్కూల్లో 8th, 9th, 10th, ఇదే విఆర్ కాలేజీలో జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్, డిగ్రీ ఇంతకాలం చదివినటువంటి ఆ స్కూల్ ఇటీవల కాలంలో చూసినప్పుడు చాలా బాధాకరమైన పరిస్థితి ఉండేది. ఈరోజు మళ్ళీ దేశ విదేశాల్లో ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి విఆర్ హై స్కూల్, విఆర్ కళాశాల పూర్వ విద్యార్థులందరూ ఎప్పుడు నెల్లూరుకు విచ్చేసినా ఈ కళాశాలని సందర్శించి ఈ స్కూల్ని సందర్శించాలని నా మాటలు ముగించే ముందు చిట్ట మాట మంత్రి పొంగూరు నారాయణ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, నారా లోకేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. విఆర్ హై స్కూల్ ఏ విధంగా చేశారో అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి విఆర్ కళాశాలను కూడా ఆ విధంగా తీర్చిదిద్దాలని చెప్పని నెల్లూరు నగర వాసుల పక్షాన కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సభావేదికను అలంకరించిన గౌరవనైన విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారికి, మరి వేదికను అలంకరించిన ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ గారికి, మంత్రివర్యులు ఆనం రామనారాయణ గారికి, మరియు ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులకు, తల్లిదండ్రులకు నమస్కారాలు, విద్యార్థులకు నా శుభాభినందనలు. ఈ స్కూలు 1850లో హిందూ స్కూల్గా యాక్చువల్గా ప్రారంభించారు. అయితే అప్పుడు స్కూల్ నిర్వహణ కష్టమైనప్పుడు రాజావారు, వెంకటగిరి రాజావారు ఒకసారి 20,000 రూపాయలు, ఒకసారి 25,000 ఇచ్చారని చరిత్ర తెలియజేస్తుంది. ఆ తర్వాత 1875లో దీన్ని విఆర్ కళాశాలగా నామకరణం చేశారు. అలాంటి కళాశాలలో నేను యాక్చువల్గా ఇక్కడే హై స్కూల్ 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఇదే స్కూల్లో చదివాను. ఇదే కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదవటం జరిగింది. ఇక్కడే 2 సంవత్సరాలు లెక్చరర్ కూడా పనిచేయటం జరిగింది. అలాంటి స్కూలు ఆ రోజు 6,800 మంది ఈ కాలేజీలో ఉండేవాళ్ళు. 6,800 మంది నేను చదివేటప్పుడు కానీ నేను ఉద్యోగం చేసేటప్పుడు కానీ ఉండేవాళ్ళు. అయితే గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తంగా చేసి విద్యా వ్యవస్థని అన్ని విధాల భ్రష్టు పట్టించిన దానికి నిదర్శనం ఈ స్కూలే. ఇది నెల్లూరు నడివడ్డులో ఉంది, ఒక పెద్ద క్యాంపస్. అలాంటి స్కూలుని గత ప్రభుత్వం మూసేసింది. ఎందుకు మూసేసిందో తెలియదు. అయితే ఎలక్షన్స్కి ముందు నేను నెల్లూరు ప్రజలకు మాటిచ్చాను, ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారితో, విద్యాశాఖ మంత్రితో మాట్లాడి ఈ స్కూలును వెంటనే తెరిపిస్తానని చెప్పడం జరిగింది. ప్రభుత్వం రాగానే వెంటనే P4 ప్రోగ్రాం, ముఖ్యమంత్రి గారు ఈరోజు P4 ప్రోగ్రాం తీసుకొచ్చారు. రాష్ట్రంలో బాగా డెవలప్ అయిన టాప్ 10%, బాటంలో ఉన్న 20%కి చేతినివ్వాలి, కొంత సపోర్ట్ ఇవ్వాలనే దాంతో ఆ ప్రోగ్రాంలో ఈరోజు NCC యొక్క అధినేతని వాళ్ళ MD రాజు గారు ఇక్కడికి వచ్చుంటారు, వారిని రిక్వెస్ట్ చేశాను. అదేవిధంగా నారాయణ గ్రూప్, మా పిల్లల్ని యాక్చువల్గా వాళ్ళకి చెప్పాను, మనం ఎంతో ఉన్నత స్థితికి పోయాం, నేను చదివిన స్కూలు దీన్ని డెవలప్ చేయమంటే మా కుమార్తె శరణి వాళ్ళు కలిసి ఈ స్కూలుని చాలా చాలా చక్కగా తీర్చిదిద్దారు. వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ స్కూల్లో అడ్మిషన్స్కి ఎలక్షన్స్కి ముందే చెప్పాను, నెల్లూరులో ఉన్న పేదలు ఎవరైతే నిరుపేదలు ఉండారో వాళ్ళకే అడ్మిషన్స్ ఇస్తానన్నా. ఎలక్షన్స్కి ముందు నెల్లూరు సిటీలో 94,000 ఇళ్ళుంటే 84,000 ఇళ్ళు డోర్ టు డోర్ తిరిగాను. అయితే తిరిగినప్పుడు సర్రేపల్లి కాలువ కట్ట, పెన్నా కట్ట, జాఫర్ కట్ట, హరిజనవాడల్లో వారి యొక్క జీవన శైలి చూసా. ఆ తల్లిదండ్రులతో మాట్లాడా. ఆ తల్లులు అన్నది ఏంటంటే, మీరేం చేస్తున్నారంటే, సరే నేను పాచి పని చేస్తున్నాను. ఎక్కడ చేస్తున్నావు అంటే 2-3 ఇళ్లలో, ఒక ఇంట్లో కాదు. ఎంత వస్తుందంటే 2,000 నుంచి 3,000 వస్తుంది సార్. నేను అప్పుడే నిర్ణయించుకున్నా, వీరి యొక్క జీవన శైలి చాలా అధ్వానంగా ఉంది, వీళ్ళని డెవలప్ చేయాలని ఎలక్షన్లో వారి కోసమే నేను ప్రత్యేకంగా ఈ విఆర్ హై స్కూల్ని మోడర్నైజ్ చేస్తామని నిర్ణయించుకొని ఎలక్షన్స్కి ముందు మాట ఇచ్చి, మాట ప్రకారమే ప్రభుత్వం రాగానే విద్యాశాఖ మంత్రి గారి లోకేష్ గారితో చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారితో చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించకుండా వెంటనే దాని రూపురేఖలు
దిద్ది ఒక మంచి స్కూల్ చేయండి అని వెంటనే దీనికి పర్మిషన్ గ్రాంట్ చేశారు లోకేష్ గారు. అందరూ గట్టిగా చప్పట్లు పెట్టాలా. అదేవిధంగా స్టాఫ్ని 43 మందిని యాక్చువల్గా వెంటనే అలాట్ చేశారు. ఈరోజు రూపుదిద్దుకున్నది ఇందులంతా పేదలు నిరుపేదలకి అడ్మిషన్ ఇచ్చాం. అయితే నెల్లూరులో మొత్తం సిటీలో 54 స్కూల్స్ ఉన్నాయి. డివిఆర్ కన్స్ట్రక్షన్ అని నెల్లూరులో పుట్టి పెరిగిన వాళ్ళు ఈరోజు హైదరాబాద్ బెంగళూరులో కాంట్రాక్ట్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ బిల్డర్స్. వారిని ఒకరోజు తీసుకొచ్చి అక్కడ చూపించాను. వెంటనే వారు కూడా మేము కూడా ఒక స్కూలు అడాప్ట్ చేసుకుంటామని వాళ్ళు మూలాపేటలో ఉన్నారు. ఆ మూలాపేట గర్ల్స్ హై స్కూల్ని అడాప్ట్ చేసుకుని మొదలుపెట్టారు. ఇదే విధంగా దీనికంటే బాగా చేయాలని వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఒకరోజు తీసుకొచ్చి ఎంపీ గారిని చూపించాను. ఆయన కూడా నేను కూడా ఒక స్కూల్ అడాప్ట్ చేసుకుంటా అన్నారు. ఆర్ఎస్ఆర్ స్కూల్ అడాప్ట్ చేసుకున్నారు. దాన్ని కూడా ఇంతకంటే బాగా చేయాలని చెప్పాను. ఈ విధంగా నెల్లూరులో పుట్టి పెరిగి ఎవరైతే ఉన్నత స్థితికి పోయారో ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఎంతోమంది ఉన్నత స్థితికి దేశ విదేశాల్లో ఉన్నారు. పొలిటీషియన్స్ అయ్యి ఉన్నారు, పెద్ద పెద్ద అధికారులు అయ్యి ఉన్నారు, జడ్జెస్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళందరి సపోర్ట్తో నెల్లూరు సిటీలోనే కాదు నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న అన్ని స్కూల్స్ని రూపురేఖలు దిద్దుతామని, ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తామని, దానికి గౌరవమైన మంత్రివర్యుల యొక్క సపోర్టు 100కి 100 ఉందని తెలియజేస్తూ ఇంత మంచి అవకాశాన్ని అంటే నాకు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఇవ్వబట్టి ఇంత చేయగలిగాను. కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విద్యాశాఖ మంత్రికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటాను. ఎందుకంటే నారాయణ గారు ఇందాక మాట్లాడారు. ఎన్టీ రామారావు గారు కూడా ఎక్కడ పోయినా ఎప్పుడు పోయినా కూడా ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా పొగడరాని తల్లి భారతిని నింపరాని జాతి గౌరవాన్ని అనేవారు. నారా లోకేష్ గారికి ధన్యవాదాలు చేసుకోవాలి. ఈరోజు దాదాపుగా 16,000 పైచీలకు ఉద్యోగాలకు డిఎస్సి ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం కలిగించారు. ఏదైతే వాగ్దానాలు చేశారో తూచా తప్పకుండా పాటించాలని చెప్పి ఆకాంక్షతోనే ఈరోజు వారి ప్రజల ముందుకు వచ్చి ఈరోజు స్కూల్ను దత్తత తీసుకొని స్కూల్లో ఈరోజు ఒక కార్పొరేట్ స్థాయి స్కూల్కు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక వారికి, అదేవిధంగా మిత్రుడైనటువంటి నా చిరకాల మిత్రుడైనటువంటి రామనారాయణ రెడ్డి గారికి, చంద్రమోహన్ రెడ్డి గారు, ఎందుకంటే వారి పేరు ప్రత్యేకంగా ఏం చెప్తున్నారంటే నాతో పాటు దాదాపు 40 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా వారికి, మరి ఈరోజు ఈ జిల్లాలో మరి నాకు ప్రత్యేకంగా ఈ ఇన్ఛార్జ్గా నియమించినటువంటి లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాను. కాబట్టి ఈ స్కూల్ పేదవారి కోసం, కష్టజీవుల కోసం, శ్రమజీవుల కోసం ఏర్పాటు చేసిన స్కూల్ కాబట్టి ఈ స్కూల్లో మరి దాదాపు 6,000 మంది స్టూడెంట్స్ చదివే వాళ్ళని చెప్పి ఆ రోజులు చెప్పడం జరిగింది. ప్రతిరోజు ఈ క్యాంపస్లో మెయిన్ గేట్ దాటి లోపలికి వస్తే పాత అనుభవాలు గుర్తొస్తూ ఉంటాయి. విద్యార్థి దశ అంతా ఇక్కడే గడిపాం మేము. ఈ బాస్కెట్బాల్ కోర్టులోనే బాస్కెట్బాల్ ఆడేవాళ్ళం. ఈ హై స్కూల్లోనే చదివాం. కాలేజీ డిగ్రీ పూర్తి చేసుకున్నాం. స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి ఇది రద్దు అయ్యే వరకు కూటమి ప్రభుత్వం తిరిగి రాబోయే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ మేనేజ్మెంట్ను రద్దు చేసే వరకు కూడా నేను ఇక్కడ అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. కేవలం రాజకీయ కక్షలతో ఈ మేనేజ్మెంట్ దీనిలో అధ్యక్షుడిగా మా కుటుంబం మేము ఉన్నామని అప్పుడు ఈ స్కూల్ మేనేజ్మెంట్ని నాటి ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. తర్వాత ఈ స్కూల్ ఈ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం మధ్యతరగతి పేద వర్గాల ప్రజల కోసమే దాదాపు 40-45 సంవత్సరాల కాలం నాడు మేనేజ్మెంట్లో ఉన్నటువంటి పెద్దలు అనేక మంది ఈ ఇన్స్టిట్యూషన్స్ని కాపాడుకుంటూ వచ్చారు. 5 సంవత్సరాల కాలం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రాజకీయ కక్షతో మధ్యతరగతి పేద వర్గాల ప్రజలకి విద్యను దూరం చేసింది. తిరిగి వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చింది. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొస్తూ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక సంస్థల్ని విద్యాలయాల్ని ఒక కొత్త ఒరవడికి తీసుకురావడానికి ఆయన రూపకల్పన చేశారు. రాష్ట్రంలో అనేక సంస్కరణలతోటి అందులో భాగమే ఈనాడు విఆర్ హై స్కూల్. ఈరోజు మన నెల్లూరు జిల్లాకే అద్భుతమైన దినము. మన ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు రావడం, స్టేజ్ మీద ఉన్న మంత్రివర్యులందరికీ, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, స్టేజ్ ముందున్న పిల్లలు,
వాళ్ళ తల్లిదండ్రులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు అద్భుతమైన దినం అని ఎందుకు చెప్తున్నా అంటే విఆర్ హై స్కూల్ ఇంత ముందు రోజుల్లో కానీ చూసుంటే మీ అందరికీ తెలుసు, దాన్ని 19 నుంచి 24 దాకా దాన్ని ముగించేశారు. ఆ తర్వాత మన గవర్నమెంట్ రావడం, దీన్ని మన నారాయణ గారు, ఆయన కూతురు షర్ని గారు ఎన్సిసి వాళ్ళ సంస్థతో కలిసి ఈ స్కూల్ని ఈరోజు అద్భుతంగా డెవలప్ చేశారు. ఆ స్కూల్ చూస్తే దాదాపు 1050 మంది పిల్లలు చదవబోతున్నారు దాంట్లో. ఆ స్కూల్ కానీ చూసామంటే వాళ్ళ తల్లిదండ్రులు ఒక్కసారి ఆ స్కూల్ క్లాస్ రూమ్స్, వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీసు అన్నీ కూడా చూడాలి. ఎందుకంటే ఒక గొప్ప స్కూలు, చాలా పెద్ద స్కూలు, పెద్ద పేరున్న స్కూలు రిషి వ్యాలీ, మీ అందరికీ ఆ పేరు కూడా తెలిసి ఉండదు. అటువంటి స్టాండర్డ్స్లో అటువంటి స్కూల్ని కట్టడం, ఈరోజు మన మంత్రివర్యులు ఎడ్యుకేషన్ మంత్రి వచ్చి ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషం. ఒక్కటే నేను చెప్పేది, మీ అందరికీ కూడా ఈ వసతి ఇచ్చిన దానికి పిల్లలందరినీ కూడా బాగా చదువుకొని భవిష్యత్తులో మీరందరూ పెద్దోళ్ళు కావాలా, బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు కానీ, ఈరోజు అడ్మినిస్ట్రేషన్లో ఉండే మన కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ ఆ లెవెల్కి మీరు అందరూ పోవాలనే ఇటువంటి స్కూలు మీకు తయారు చేసి మీ ముందు పెట్టారు. ఈరోజు మన ఎడ్యుకేషన్ మినిస్టరు, మీ అందరికీ తెలుసో తెలీదో, లీప్ అనే ఒక కార్యక్రమం పెట్టున్నారు. లర్న్ విత్ ఎక్సలెన్స్ ఏపీ, లర్నింగ్ విత్ ఎక్సలెంట్ ఏపీ. ఈ లీప్ అనేది మిడ్ డే మీల్స్ కానీ, స్కూల్ బ్యాగ్స్ కానీ, బుక్స్ కానీ ప్రతి ఒక్కటి దాని కింద వస్తుంది. అటువంటి చిన్న చిన్నవి కూడా పెద్దవి చేసి మన మంత్రివర్యులు పర్సనల్ ఇంట్రెస్ట్ తోటే ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టి ఈరోజు రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు తీసుకుపోతున్నాడు. ఈరోజు చాలా సంతోషం సార్ రావడం, వీడికి ఇటువంటి స్కూల్ ఓపెన్ చేయడం మా అందరికి కూడా స్ఫూర్తి. నేను కూడా ఒక స్కూల్ తీసుకున్నాను, నేను ఖచ్చితంగా దాన్ని కూడా డెవలప్ చేసి ఇట్లే మంచి స్టాండర్డ్స్కి తీసుకొచ్చి ఆ స్కూల్ని కూడా పిల్లలు చదువుకునేటట్టుగా వసతులతోటి చేస్తానని ఇప్పుడే సార్ చెప్పినట్టు మాటిచ్చాను, ఖచ్చితంగా కూడా చేసి చూపిస్తాను. ఈరోజు ధన్యవాదాలు మీ అందరికీ కూడా, స్పెషలీ పేరెంట్స్కి. ఈ పిల్లల్ని మీ బాధ్యత ఇంటికి వచ్చిన తర్వాత కూడా శ్రమ తీసుకొని వాళ్ళని చదివించే బాధ్యత మీ అందరిది కూడా ఉంది. నేను కోరుకునేది ఒక్కటే, స్కూల్కి పోయారు వచ్చారంటే వాళ్ళకి ఆ శ్రద్ధ ఉండదు. పేరెంట్స్ కూడా దీంట్లో చాలా ఇంపార్టెంటు, వాళ్ళు కూడా రోల్ తీసుకొని వాళ్ళందరూ భవిష్యత్తు చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు సార్. విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాలకు శ్రీకారం చుట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రాష్ట్ర విద్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ శాఖ అమాత్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారిని చప్పట్లతో వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నా ప్రసంగం ప్రారంభించే ముందల ఇక్కడున్న పిల్లల్ని, తల్లిదండ్రులు కోరుతున్నాం. మొన్న పహల్గాం దాడిలో మనం భారతీయులు కోల్పోవటం జరిగింది. అందుకే నేను ఏ కార్యక్రమం ప్రారంభించినా వందే మాత్రం అన్న నినాదంతో నేను ప్రారంభిస్తాం జరుగుతుంది. నేను వందే అంటాను, మీరు మాత్రం అనాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. వందే వందే మాతరం, వందే మాతరం. వేదికమైన మంత్రివర్యులు నారాయణ మాస్టర్ గారికి, గౌరవనీయులు ఫరూక్ గారికి, గౌరవనీయులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ అన్నకి, కలెక్టర్ గారికి, ఈ సమావేశానికి విచ్చేసిన శాసన సభ్యులు, అధికారులు, ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మాట నేర్పించేది అమ్మ, నడక నేర్పించేది అమ్మ, బాధ్యత కూడా నేర్పించేది అమ్మ, మన కోసం జీవితం మొత్తం త్యాగం చేసేది మన అమ్మ, భూమి కంటే ఎక్కువ భారం మోసేది మన అమ్మ. అందుకే తల్లికి వందనం పేరుతో
తల్లి రుణం తీర్చుకునే దానికి ఈరోజు ఈ ప్రభుత్వం ముందరికెళ్తుందని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరూ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆలు నేర్పించేది ఉపాధ్యాయులకు ఒక స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థం ఏంటంటే వాళ్ళ చదువు చెప్తున్న పిల్లలందరూ బాగా మార్కులు రావాలి, అన్ని ర్యాంకులు కొట్టాలన్న స్వార్థం వాళ్ళలో ఉంటుంది. అందుకే ఉపాధ్యాయులను ఎప్పుడు చూసినా మనకి దేవుడు గుర్తొస్తారు. అలాంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. పెద్దలు ఇప్పుడే చెప్పారు, 1875లో విఆర్ హై స్కూల్ స్థాపించారు. దాదాపు 150 సంవత్సరాలు చరిత్ర ఉన్న పాఠశాల ఇది. నిజంగానే వీడియోలో చూస్తే ఈరోజు నేను ఆశ్చర్యపోయా. కరెక్ట్గా 6 నెలల ముందల పాఠశాల ఇలాంటి పరిస్థితుల్లో ఉందా అని ఈరోజు నాకు అర్థం అవ్వలా. పాఠశాల మొత్తం చూస్తే నిజంగానే అసూయపడ్డా. నారాయణ మాస్టర్ గారికి చెప్పా, నేను చదువుకున్న పాఠశాల కన్నా అద్భుతంగా ఈరోజు విఆర్ హై స్కూల్ని మీరు తీర్చిదిద్దడం జరిగింది. ఒక ఘన చరిత్ర ఉన్న విఆర్ హై స్కూల్ మంది. డాక్టర్ కె నారాయణ గారు అంటే హానరీ అడ్వైజర్ అండ్ రిటైర్డ్ డైరెక్టర్ ఫర్ షార్ శ్రీహరికోట, మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ బెజవాడ గోపాలకృష్ణ రెడ్డి గారు, ఎన్ జనార్దన్ రెడ్డి గారు, మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు, ఏకంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జీవీకే రెడ్డి గారు, ఇంకా వేదిక పైన ఉన్న నారాయణ గారు, మా పక్కనే నిలబడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఇంకా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మాజీ చీఫ్ జస్టిస్ పి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ పాఠశాల నుంచే వచ్చిన వారు. కారులో వస్తుంటే నారాయణ గారు చెప్పారు, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నారాయణ మాస్టర్ గారు ఇదే పాఠశాలలో చదివారు. ఏకంగా ఆయన చదువు పూర్తి చేసిన తర్వాత టీచర్గా ఆయన ప్రయాణం కూడా ప్రారంభించింది ఇదే విఆర్ హై స్కూల్ అని ఈ సభాముఖంగా మీకు తెలుపుతున్నాం. నేను పదే ప్రజాప్రతినిధులందరినీ కోరుతున్నాం, ఇలాంటి సమావేశంలో రాజకీయాలు మనం మాట్లాడకూడదు. ఏకంగా రాజకీయాలు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. అనేక కారణాల వల్ల ఈ పాఠశాల మూతపడింది. కానీ నారాయణ గారు డోర్ టు డోర్ తిరిగి ఆనాడు ప్రజలందరికీ హామీ ఇచ్చారు, మూతబడిన విఆర్ హై స్కూల్ని తిరిగి ప్రారంభిస్తా అని చెప్పారు. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే చేసి సాధించిన వ్యక్తి మంత్రి నారాయణ గారు. నా పక్కనున్న 2 పిల్లల్ని అడిగా, ఇంత అద్భుతమైన ప్లే గ్రౌండ్, అద్భుతమైన టీచర్లు, అద్భుతమైన కరికులం, స్మార్ట్ బోర్డ్స్ మా నెల్లూరు సిటీలోని ఎక్కడ లేదు, అందుకే మేము వచ్చి ఈరోజు ఈ విఆర్ హై స్కూల్లో చేరటం జరిగిందని వాళ్ళు చెప్తాం జరిగింది. ఈ స్కూల్ గురించి కూడా చెప్పాలి. నారాయణ గారు పర్సనల్గా తీసుకున్నారు. ఫైల్ ఎక్కడుందో వెంటాడారు. నాకు గుర్తున్నంత వరకు ఒకరోజు రాత్రి 10ంటికి ఫోన్ చేశారన్న. ఫోన్ చేసి ఫైల్ ఇప్పుడే నీ లాగిన్కి వచ్చింది, తొందరగా క్లియర్ చేయవా అన్నారు. చేస్తాను సార్ అని ఫోన్ పెట్టా. అంటే పొద్దున్న చేద్దాం అనుకున్నా. మళ్ళీ 30 నిమిషాల తర్వాత నారాయణ మాస్టర్ గారు ఫోన్ చేసి ఇంకా ఫైల్ క్లియర్ చేయలేదు, ఇప్పుడే క్లియర్ చేయండి అని నన్ను వెంటాడిన వ్యక్తి మంత్రి నారాయణ గారు. ఇది పిల్లలకి తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నాం అంటే, ఒక పట్టుదల క్రమశిక్షణతో ఏమైనా సాధించాలనుకుంటే అది సాధించే శక్తి మనలో ఉంటుంది. మనం 2014 నుంచి 19 వరకు చూసాం. నారాయణ మాస్టర్ గారు పట్టణాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆనాడు ముందలు తీసుకెళ్లారు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకో లక్ష్యంతో ఈరోజు ఆయన పనిచేస్తున్నారు. అందుకే ఎన్సిసి అంటే నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీని తీసుకొచ్చి ఏకంగా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి దాదాపు 15 కోట్ల రూపాయలు ఈరోజు ఈ పాఠశాల అభివృద్ధి చేసేదానికి ఖర్చు పెడతాం కూడా జరిగింది. అంతేకాకుండా కమిట్మెంట్ చాలా అవసరం. ఏ పని చేసినా మంచి మనసుతో చేయాలి, ఒక పవిత్రమైన బాధ్యతగా తీసుకోవాలి. ఆ పవిత్రమైన బాధ్యత నారాయణ మాస్టర్ గారు తీసుకున్నారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన బిడ్డ షరినిని ఏకంగా ఇదే పాఠశాలకు పనిపెట్టి, కానీ ఇది ఒక మోడల్ స్కూల్గా చేయాలి, మీరు చేయండి అని చెప్పి షరిని కూడా అహర్నిశలు ఇక్కడ నిలబడి, రాత్రైన పరలు నిలబడి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసినందుకు ఆమె కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను. ఒక డిజిటల్ క్లాస్ రూమ్ ఏమి, ఒక హైడ్రోఫోనిక్ సిస్టమ్ అంటే, హైడ్రోఫోనిక్ సిస్టమ్ అంటే నీరుతో చెట్లు పెంచుతాం, పంట పండిస్తాం. పిల్లలకి మెరుగైన టెక్నాలజీ తెలియాలని బహుశా నాకు తెలిసినంత వరకు దక్షిణ భారతదేశంలోనే మొదటిదో రెండో పాఠశాల ఒక హైడ్రోఫోనిక్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం. అలాంటి అద్భుతమైన కార్యక్రమాలు మా చెల్లమ్మ చేసింది. అంతేకాకుండా డాన్స్, మ్యూజిక్, డ్రాయింగ్ రూమ్స్, ప్లే గ్రౌండ్ చూసా, రోబోటిక్ ల్యాబ్స్,
వసతులు ఈరోజు విఆర్ హై స్కూల్లో వాళ్ళు అందిస్తాం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే నేను అసూయ పడుతున్నా. మా మంగళగిరి నియోజకవర్గంలో నిడమరు పాఠశాలను నేను దత్తకు తీసుకున్నా. సో మాస్టర్ గారితో నేను పోటీ పడాలా ఈ రోజు నుంచి. అడ్మిషన్స్లో కానీ, మౌలిక సదుపాయాల్లో కానీ, కరికులంలో కానీ, రేపు రాబోయే రోజుల్లో రిజల్ట్స్లో కూడా మన మాస్టర్ గారితో పోటీ పడతాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు P4 అని తీసుకొచ్చారు. P4 ఉద్దేశం ఒకటే, సంక్షేమ కార్యక్రమాలతో పాటు సమాజంలో ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుపేద కుటుంబాలని దత్తకు తీసుకుని వాళ్ళని శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి ఎట్టి తీసుకురావాల లక్ష్యంతో వాళ్ళందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది. విద్య అవ్వచ్చు, ఉపాధి అవకాశాలు అవ్వచ్చు, స్వయం ఉపాధి మోడల్స్ అవ్వచ్చు. ఆ అవకాశాలు కల్పించి ఆంధ్ర రాష్ట్రంలోనే పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాల లక్ష్యంతోనే ఈ P4 కార్యక్రమం స్థాపించాం. దాంట్లో భాగంగా శరణి ఏకంగా ఇక్కడున్న కొంత కుటుంబాల్ని దత్తకు తీసుకుంటాం కూడా జరిగింది. దాంతోపాటు ప్రభుత్వం ఇస్తున్న యూనిఫామ్స్తో పాటు ఏకంగా నారాయణ మాస్టర్ గారు అదనంగా 4 జతల బట్టలేమి, ట్రాన్స్పోర్టేషన్, బ్రేక్ఫాస్ట్ కూడా ఉచితంగా ఈరోజు విఆర్ హై స్కూల్లో అందజేస్తాం జరిగింది. నేను శాసనసభ సాక్షిగా చెప్పా, ఒక విద్యాశాఖ మంత్రిగా తృప్తి ఎప్పుడు వస్తుందంటే ప్రభుత్వ పాఠశాలల ముందల పాఠశాల ఫుల్, అడ్మిషన్స్ క్లోజ్డ్ అనే బోర్డు వచ్చినప్పుడే నాకు తృప్తి వస్తుందని చెప్పా. అలాంటిది 6 నెలల్లో చేసి చూపించిన వ్యక్తి మాస్టర్ నారాయణ గారని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటున్నా. ఈ స్కూల్ ఏర్పాటు చేస్తున్నప్పుడు 2 పిల్లలు, పెంచలయ్య వెంకటేశ్వర్లు, నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ఈ 2 పిల్లలు బాగా చదవాలని అనుకుంటున్నాం, మాకు అవకాశం లేదని ఇక్కడ కలెక్టర్ గారు వచ్చినప్పుడు కలుస్తాం జరిగింది. ఆ 2 పిల్లల్ని నేను వ్యక్తిగతంగా దత్తకు తీసుకొని కేవలం హై స్కూలే కాదు ఉన్నత విద్య కూడా అందించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇక్కడున్న పిల్లలందరూ నేను ఒక విషయం కోరాలనుకుంటున్నా. జీవితంలో మనం ఛాలెంజ్ స్వీకరించాలి. అందరూ ఒక మార్గం ఎంచుకుంటారు, కానీ మనం ట్రెండ్ సెట్టర్స్గా మారాలి. ఇక్కడ ఉదాహరణగా 2 ఇస్తాను నా జీవిత ప్రయాణంలో. మొదటిది 2019లో నేను మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేశా. అది తెలుగుదేశం పార్టీ 1980 తర్వాత గెలవని నియోజకవర్గం. ఒక పట్టుదలతో చరిత్ర తిరిగి రాయాల లక్ష్యంతో నేను పోటీ చేశా, ఓడిపోయా. ఓడిపోయిన రోజు బాధ కలిగింది, కానీ 2వ రోజు నుంచి ఆ బాధ నాలో కసి పెంచింది, పట్టుదల పెంచింది. మళ్ళీ ఇక్కడనే పోటీ చేయాలా, ఇక్కడనే గెలవాల లక్ష్యంతో 5 సంవత్సరాలు కష్టపడ్డా. ఆ 5 సంవత్సరాల కష్ట ఫలితం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని మెజారిటీ మొన్న నాకు ప్రజలు ఇచ్చి శాసనసభకు పంపించారు. రెండోది, నేను విద్యాశాఖ మంత్రి అవుతాం. గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేశా, కానీ ఈసారి విద్యాశాఖ మంత్రి అవ్వాలని నేను కోరా. అది టీవీలో వచ్చినప్పుడు చాలామంది సీనియర్ల దగ్గర నుంచి జూనియర్ల వరకు అందరు నాకు ఫోన్ చేసి, అంత కఠినమైన శాఖ నీకు అవసరమా? సంఘాలు ఉంటాయి, మధ్యాహ్న భోజనం పథకం ఉంటుంది, స్కూల్ కిట్లు ఉంటాయి, ఇది చాలా కష్టమైన శాఖ, ఇది మీకు అవసరమా అని అడిగారు. అప్పుడు వాళ్ళందరికీ ఒకటే చెప్పా, ఛాలెంజ్ అంటే నాకు ఇష్టం. విద్యాశాఖని మార్చగలిగితే ఏ శాఖనైనా మనం మార్చగలుగుతాం. అందుకే విద్యాశాఖ మంత్రిగా నేను వస్తున్నాను. పిల్లల భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దేదానికే నేను విద్యాశాఖ మంత్రి అయ్యానని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరికీ నేను తెలియజేస్తున్నా. ఇది నేను ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తున్నా. ఫస్ట్ గ్రేడ్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ వరకు నా కింద ఉంది. కేజీ నుంచి పీజీ వరకు ఈరోజు కరికులంని మేము బలోపేతం చేస్తున్నాం.
మీరే చూశారు, ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మీ పిల్లలకి ఈరోజు యూనిఫామ్ ఇచ్చాం. పిల్లలకి ఇచ్చిన బ్యాగులు మీరు చూశారు, పుస్తకాలు మీరు చూశారు, ఏకంగా వర్క్ బుక్స్ కూడా మేము ఈ పిల్లలకి అందజేస్తాం జరిగింది. యూనిఫామ్ కానీ షూస్ వరకు కూడా ప్రతిదీ చూసి ఈరోజు మీ పిల్లలకి మేము అందజేశాం. ఇంతేకాదు, ప్రతి సంవత్సరం 2 సార్లు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలు కూర్చుని మాడుకోవాలి. ఈ నెల జూలై 10న మొదటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగబోతుంది. మళ్ళీ తిరిగి డిసెంబర్లో కూడా పెడతాం. అంటే మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఎంతవరకు చదివారు, ఎక్కడ వెనుకబడి ఉన్నారో నేరుగా తల్లిదండ్రులు తెలియజేసేదానికే ఈరోజు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడితో వదిలిపెట్టాం. పిల్లలకి టెక్నాలజీతో జోడించాలి, మెరుగైన టెక్నాలజీ అందించాలి, ప్రపంచంలో జరుగుతున్న మార్పులు తెలియజేయాలి లక్ష్యంతో కంప్యూటర్ ల్యాబులు కూడా ఏర్పాటు చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మీ అందరూ తెలుసు, మధ్యాహ్న భోజనంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం నుంచి సన్నబియ్యం ప్రవేశపెట్టారు. దాని వెనకాల ఒక కారణం ఉంది. గతంలో డిసెంబర్ మాసంలో పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. జనరల్గా ముఖ్యమంత్రి గారు పాఠశాలలకు వస్తున్నారంటే చాలా చర్చ జరుగుతుంది. నాకు ఫోన్ చేశారు అధికారులు. ఫోన్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడనే భోంచేస్తారు, ఏం పెట్టాలని అడిగారు. అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పా, పిల్లలకి రోజు ఏ భోజనం పెడుతున్నామో అదే భోజనం గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం పెడదామని చెప్పా. ప్రత్యేకంగా టేబుల్ ఏర్పాటు చేయాల, ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేయాల. మన పిల్లలు కింద కూర్చుని భోంచేస్తారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కింద కూర్చునే భోంచేస్తారని నేను చెప్తాను జరిగింది. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఆ భోజనం తినిన తర్వాత నేను గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో 30 నిమిషాలు ప్రయాణం చేశా. ఆ 30 నిమిషాలు మన పిల్లలు తింటున్న భోజనం గురించి మాట్లాడారు. ఆయన నాకు తెలియజేశారు, అన్నం బాలేదు, నాకేం నచ్చలేదు, ఇది మీరు మార్చాలి, పౌష్టిక ఆహారం పిల్లలకి అందజేయాలి లక్ష్యం అని ఆయన చెప్పారు. అందుకే ఈరోజు సన్న బియ్యం కూడా మీ పిల్లలకి అందిస్తాం కూడా జరిగింది. నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు మంత్రి నారాయణ మాస్టర్ గారు వచ్చిన పక్కన కూర్చున్నారు. ఆయన లక్ష్యం ఒకటే, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి, మెరుగైన విద్య ప్రభుత్వ పాఠశాలలో అందజేయాలని. అందుకే నా పక్కన కూర్చుని ఆయన ఒకటే ఒక మాట చెప్పారు, మీరు ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా ఒక్క క్లాస్ ఒక టీచర్, అంటే ఒక్క క్లాస్ ఒక టీచర్ తీసుకొస్తేనే ప్రభుత్వ విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందని చెప్పారు. మన ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు కేవలం 1200 పాఠశాలలు ఉంటే ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా 9600 పాఠశాలలో 1 క్లాస్ 1 టీచర్ ఈరోజు మేము అందిస్తాం కూడా జరిగింది. మెగా డిఎస్సి ఏర్పాటు చేశాం, ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తున్నాం. మొదటి విడతలో 16,347 పోస్టులు కూడా మేము భర్తీ చేస్తాం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా పోస్టులని ఒక పద్ధతి ప్రకారం భర్తీ చేస్తామని తెలియజేస్తాం జరుగుతుంది. ఉపాధ్యాయులు కూడా తెలుసు, మీకోసం ప్రత్యేకంగా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చా, సీనియారిటీ లిస్ట్ ఫిక్స్ చేశాం. ఎప్పుడు లేని విధంగా మీరు ఎవరు చుట్టూ తిరగాల్సిన అవసరం లేని విధంగా ఏకంగా మొన్న దాదాపు 4,477 ఉపాధ్యాయులకి ప్రమోషన్ ఇచ్చాం. ఆన్లైన్ మెకానిజం ద్వారా 66,000 మంది ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. ఒక వాల్యూ బేస్ విద్య చాలా చాలా అవసరం. ఎంత ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, ఐఏఎస్ అధికారి అయినా, ఐపీఎస్ అధికారి అయినా, రాజకీయ నాయకుడు అయినా కూడా విలువలు చాలా అవసరం. మన పిల్లలకి ప్రత్యేకంగా విలువలు అందించేదానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా నియమించి ఆయన రూపొందించిన పుస్తకాలు, వీడియోలు కూడా ఈరోజు మీ పిల్లలకి అందజేస్తాం జరుగుతుంది. దాంతోపాటు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న కూడా పదే మొక్కలు నాటాలి, చెట్లు పెంచాలి, ఆ చెట్లు మనం కాపాడాలని చెప్తాం జరుగుతుంది.
అందుకే మీ పిల్లలందరూ కూడా గ్రీన్ పాస్పోర్ట్ అని మేము ఇవ్వబోతున్నాం. ఆ గ్రీన్ పాస్పోర్ట్లో ఒక చెట్టు నాటి 3 సంవత్సరాలు ఆ చెట్టును కూడా కాపాడాల్సిన బాధ్యత మీ పిల్లలపైన ఉంటుంది. మీ పిల్లలు ఆ చెట్టు కాపాడిన తర్వాతనే ఉపాధ్యాయులు పాస్పోర్ట్ పైన సంతకం పెడతాం జరుగుతుంది. నేను విద్యాశాఖ మంత్రి అయిన వెంటనే ఫస్ట్ సెకండ్ క్లాస్ పుస్తకాలు చూసా. దాంట్లో ఇంటి పనులంతా ఆడవాళ్ళే చేస్తూనే ఉన్నాయి. నేను మా అధికారులు చెప్పా, చిన్న వయసులో నాకు పెళ్ళయింది. నేను బ్రహ్మని అమెరికాకి వెళ్ళినప్పుడు ఇంటి పనులు సమానంగా చేశాం, అంటే 50-50. అందుకే ఈరోజు పాఠశాల పుస్తకాల్లో కూడా ఇంటి పనులు 50% మగవాళ్ళు చేసే ఫోటోలు ఉన్నాయి. అంటే మహిళల్ని గౌరవించాలా, అన్నిట్లో మగ ఆడ సమానం అనేది పాఠశాల నుంచే ప్రారంభించాల లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకా ప్రతి సాటర్డే నో బ్యాగ్ డే కింద ప్రకటించాం. పిల్లలకి టెక్నాలజీతో అనుసంధానం ఏమి, స్పోర్ట్స్, ఫిట్నెస్, యోగా కూడా ఏర్పాటు చేయాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఏకంగా పిల్లలు రేపు నీట్ కానీ జేఈ మెయిన్స్ కానీ ఈ ఎగ్జామ్స్ కొట్టేదానికి అవసరమైన స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుందని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, ఒక విద్యాశాఖ మంత్రిగా నా లక్ష్యం ఒకటే, యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ప్రభుత్వ విద్య ఎక్కడ బాగుందంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీకే కాదు ఆంధ్ర రాష్ట్రంలో తల్లిదండ్రులందరూ తెలియజేస్తూ, గతంలో అనేక కారణాల వల్ల ప్రభుత్వ పాఠశాలలు వెనుకబడి ఉన్నాయి. కానీ ఒక సంకల్పంతో, ఒక పట్టుదలతో ఈరోజు మేము అందరం పనిచేస్తున్నాం. ఒక విద్యాశాఖ మంత్రిగా నా దగ్గర నుంచి ఉపాధ్యాయుల దగ్గర వరకు అందరూ నేను ఏ కార్యక్రమం ఇచ్చినా స్వీకరిస్తున్నారు, పనిచేస్తున్నారు. మన పిల్లలకి మెరుగైన భవిష్యత్తు అందజేయడానికి అహర్నిశలు కష్టపడుతున్నారని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, నిజంగానే గౌరవ మంత్రివర్యుల్ని నారాయణ గారిని సభాముఖంగా నేను అభినందిస్తున్నా. నిజంగా ఆశ్చర్యపోయే విధంగా మీరు ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారు. ఇదే విధంగా 175 నియోజకవర్గాల్లో 175 లీప్ పాఠశాలలు ఏర్పాటు చేయాల లక్ష్యంతో మీ ప్రభుత్వం ఉంది. రాబోయే 5 సంవత్సరాలు ఈ స్థాయిలో కనీసం ఒక్క పాఠశాలను ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు సార్.